ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో బాజీరావు బాబా సప్తాహ వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తి పాటలు, భజన గీతాల మధ్య పల్లకి ఊరేగింపు వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పాల్గొని పల్లకి మోసి భక్తి భావాన్ని చాటుకున్నారు. బాజీరావు బాబా చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని, భక్తి మార్గాన్ని అనుసరించాలని, సమాజ హితం కోసం పాటుపడాలని అన్నారు. బాజీరావు బాబా సూచించిన మార్గంలో నడుస్తూ మెరుగైన సమాజం నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయన సాల్వాతో సత్కరించారు. ఇక అనంతరం విలాస్ అనే భక్తుడికి ఆయన ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో బాజీరావు బాబా భక్తులు తదితరులు పాల్గొన్నారు. पुष्पमाला स्वागत करें सारे श्रीपति से त्यांना विनंती ఇంత భక్తి పారవశ్యంలో బాజీరావు బాబా గారు ఇంత భక్తిని, ఆధ్యాత్మిక శక్తిని మనకు వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. బాజీరావు బాబా గారి ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రవచనాలు, వారి బోధనలు మనల్ని నిజంగానే, వారు మన జిల్లాలో పుట్టడం, ఇక్కడ బేదోర గ్రామంలో పుట్టినవారు, బేల మండలం బేదోర గ్రామంలో వారు మన మధ్య పుట్టడం మన అదృష్టం. అటువంటి మహనీయుడు ఎటువంటి స్వార్థ చింతన లేకుండా ప్రజలందరినీ కూడా కలుపుకుపోవాలా, మనిషిని మనిషిగా చూడాలా అని చెప్పారు బాజీరావు బాబా గారు. మనిషికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే. మనిషి జన్మ ఎత్తినందుకు మనం నలుగురికి సహాయపడాలా అని బోధించారు బాజీరావు బాబా గారు.